తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగులారా, మన ఆచార్య మన ప్రొఫెసర్ రుణం తీర్చుకునే బాధ్యత ఆసన్నమైంది. ఎందుకంటే జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో, అంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన ఆచార్య మన నిరుద్యోగుల తరపున కొట్లాడి పోరాడి జైలుకి వెళ్ళిన వ్యక్తి మన అశోక్ సార్ రుణం తీర్చుకునే బాధ్యత ఆసన్నమైంది. నిరుద్యోగ మిత్రులారా, ఆలోచన చేయండి. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యమంలో మన వెంట నడిచి జైలు జీవితం గడిపిన వ్యక్తి మన అశోక్ సార్. ఇప్పుడు ఆ విజువల్ని మీరు చూస్తూ ఉన్నారు. మన కోసం జైలుకి వెళ్ళిండు, పోలీసులతో అనేక వివక్షలకు గురయ్యిండు. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ అనే కాదు, గ్రూప్ 2 చూసినా, గ్రూప్ 3 చూసినా, గ్రూప్ 4 చూసినా, గ్రూప్ 1 చూసినా, ఏ ఉద్యమంలోనైనా మన వెంట నిలిచి నిరుద్యోగుల పక్షాన నేనున్నానని చెప్పి మనకు ఒక భరోసా కల్పించిన వ్యక్తి మన ఆచార్య మన ప్రొఫెసర్ అశోక్ సారు. కాబట్టి నిరుద్యోగులారా, జీవో నంబర్ 46 రద్దు కావాలన్నా, ఉద్యోగులారా 317 జీవో గురించి పెద్దల సభల్లో కొట్లాడాలన్నా మన గురువుగారు మన ప్రొఫెసర్ అశోక్ సార్ని పెద్దల సభకు పంపించి మనం ఆ రుణం తీర్చుకుందాం. కాబట్టి నిరుద్యోగులారా ఆలోచన చేయండి. ఎందుకంటే గ్రూప్ 2 ఉద్యమంలో, అంటే ఎలక్షన్ ముందు గ్రూప్ 2ని వాయిదా వేయమని చెప్పి సుమారుగా ఒక పెద్ద ఉద్యమం హైదరాబాద్ నడగొట్టిన జరిగింది. ఆ ఉద్యమంలో అశోక్ సార్ చురుగ్గా పాల్గొని ఆనాడు జైలు జీవితం గడిపిండు. ఎందుకోసం? ఎవరి కోసం? మన నిరుద్యోగుల కోసం. కాబట్టి ఇవాళ మన నిరుద్యోగులందరం ఏకమై ఒక్కొక్కరం 100 మంది చొప్పున నిలబడి అశోక్ సార్కి శాసన మండలిలో పంపించి మనం ఆ రుణం తీర్చుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి ఆలోచన చేయండి. అదేవిధంగా గురుకుల బోర్డు విషయంలో చూసినా, ఇంకా ఏ విషయంలో చూసినా మన అశోక్ సార్ మన వెంట ఉండు. కాబట్టి ఆలోచన చేసి సార్ వెంట నిలబడదాం. మే 27న జరగబోయే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో మన గురువుగారు మన ఆచార్య తెలంగాణ ఉద్యమ రథసారథి అయినటువంటి మన అశోక్ సార్ని ఖచ్చితంగా భారీ మెజారిటీతో, అంటే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి మనందరం చిన్నోళ్ళమైన మనం పెద్దల సభ అయినటువంటి శాసన మండలిలో నిలబెడదాం. ఎందుకంటే ప్రతి నిరుద్యోగి శాసన మండలికి వెళ్ళినట్లే అశోక్ సార్ వెళ్తే. కాబట్టి ఆలోచన చేయండి మిత్రులారా. ఎందుకంటే మనం ఎలాగా పోలేము. మన కోసం మన గురువు గారు శాసన మండలికి వెళ్ళే బాధ్యత ఉంటుండు. ఎందుకంటే సార్కి మన ఓటనే ఆయుధాన్ని ఇద్దాం, ఏమి ఇవ్వద్దు. ఎందుకంటే ఆన్లైన్లో అనేక మంది పల్లెటూరులో ఉన్నటువంటి విద్యను వాళ్ళ పల్లెటూరుకు చేర్చిండు ₹1. అదేవిధంగా అనేక మంది ఆన్లైన్ ద్వారా తన పాఠాలు చెప్పి ఎంతోమంది శిష్యులను సంపాదించుకుండు మన అశోక్ సార్. ఫ్రీ ఉచిత విద్యని మన అశోక్ సార్ ఖచ్చితంగా మనకు అందిస్తారు. కాబట్టి మనందరం ఆలోచన చేసి మనందరం చేయి కలిపి ప్రతి ఒక్కరం ఒక 100 మందికి మోటివేట్ చేసి 100 మందిని మోటివేట్ చేసి ప్రతి ఒక్కరం మహా ఉద్యమంగా పాల్గొని అశోక్ సార్ని శాసన మండలిలో కూర్చోబెడదాం. ఆలోచన చేయండి మిత్రులారా. కాబట్టి ఒక ఆయన ఎమ్మెల్సీ అంటే పట్టభద్రుల ఎన్నికల్లో నేను నిరుద్యోగుల తరపున కొట్లాడినా అన్నాడు. మీ అందరికీ తెలుసు. మనం ఆనాడు ఒక యూట్యూబ్ ఛానల్ కోసం మనం జీవో నంబర్ 46 రద్దు చేయమని చెప్పినాం. అదేవిధంగా లాంగ్ జంప్ ఉద్యమంలో మాకు అన్యాయం జరుగుతుంది, మీ స్టూడియో ద్వారా మీకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి అని చెప్పి పోయినాం. ఆ రోజు మన స్టూడియోకి రానిలే. ఇదే మనందరికీ తెలుసు. కాబట్టి ఆలోచన చేయండి. నిరుద్యోగుల తరపున పోట్లాడేది ఎవరు? మీ అందరికీ తెలుసు. నిరుద్యోగుల తరపున కొట్లాడేది అశోక్ సారే. కాబట్టి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. కేవలం ముందుగా జర్నలిస్టుగా ప్రొఫెసర్గా మన ముందుకు వచ్చిండు అంతే. రాజకీయ నేపథ్యం లేదు. ఎమ్మెల్సీగానే ఉంటారు, మన కోసం కొట్లాడతాడు. ప్రైవేట్ ఉద్యోగులకి 70% రిజర్వేషన్ కల్పించడంలో మన కోసం ఉద్యమం చేస్తారు. కాబట్టి మిత్రులారా ఆలోచన చేయండి. ఎందుకంటే అశోక్ సార్ కనుక శాసన మండలిలో కూర్చుంటే ప్రతి నిరుద్యోగి కూర్చున్నట్టే.
కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క నిరుద్యోగి మన ఊళ్ళల్లో ఉన్న నిరుద్యోగుల్ని మోటివేట్ చేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి శాసనమండలిలో కూర్చోబెడదాం.